స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగుతోంది. ఉదయం నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. నిఫ్టీ ఏకంగా 9 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్లు కోల్పోయింది. ఐటీ, టెక్, పిఎస్సి సెక్టార్లు దారుణంగా నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ ఏకంగా 4% మేర పతనమైంది. మిడ్ స్మాల్ క్యాప్ షేర్లలో అంతకంతకు నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సునీల్, బిజినెస్ అనలిస్ట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సునీల్ గారు నమస్తే అండి. చూస్తూ ఉన్నాం సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పతనం కొనసాగుతూనే ఉంది. నష్టాల్లో ఇలాగే ఉంటే అసలు పరిస్థితి ఏంటి? అంటే ఇది మనము ఓవరాల్ పెద్ద ఎగ్జూబరెన్స్ మార్కెట్ లో వచ్చిన దానికి కరెక్షన్ గా మాత్రమే చూడాలండి. అంటే సిస్టమేటిక్ గా పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు. అయితే ఓవర్ ద ఎగ్జూబరెన్స్ మార్కెట్ లో డ్రివెన్ బై లిక్విడిటీ, నాట్ బై ఫండమెంటల్స్ కారణంగా వాల్యుయేషన్స్ చాలా స్ట్రెస్ అవ్వడం మనం చూసాం. సో ఆ స్ట్రెచ్డ్ వాల్యుయేషన్స్ ఇప్పుడు ఒక కరెక్షన్ లెవెల్స్కి వస్తున్నాయి. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా మార్కెట్ లో అమ్మడం మనం చూస్తున్నాము. కంటిన్యూస్ గా లాస్ట్ 6 months నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్ బికాస్ ఆఫ్ ద హై వాల్యుయేషన్స్. దానికి తోడు ప్రమోటర్స్ కూడా చాలా వరకు మనీ రైజ్ చేయడము ఈ వాల్యుయేషన్స్ తో మళ్ళీ అది ఇంకా ఈ ఫైర్ కి ఫ్యూయల్ యాడ్ చేస్తుంది. అండ్ ఒకసారి వాల్యుయేషన్స్ కరెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే లివరేజ్ పొజిషన్స్ కూడా మనము కట్ అవ్వడం మనం చూస్తాము. సో కొంచెం సపోజ్ తక్కువ అమౌంట్ తో ఎక్కువ స్టాక్ కొని, లేకుంటే ఎఫ్ఎండ్ లో ఎక్స్చేంజ్ పొజిషన్స్ లివరేజ్ అయిన పొజిషన్స్ ఒకసారి మార్జిన్ ప్రెషర్ వచ్చేసరికి కట్ అవ్వడం మనం చూస్తాము. సో అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మార్కెట్ లో కనిపిస్తుంది. సో ఈ అన్ని కారణాల వల్ల ఓవరాల్ కరెక్షన్ అనేది మనం మార్కెట్ లో చూస్తున్నాము. సో దీన్ని మనము ఒక కరెక్షన్ గా మాత్రమే చూడాలి. వాల్యుయేషన్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వాల్యుయేషన్స్ కరెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇండెక్స్ కూడా మీరు లో లెవెల్స్ నుంచి పోస్ట్ కోవిడ్ నుంచి 7,500 ఆ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 26,000 లెవెల్ వరకు నాన్ స్టాప్ ఆల్మోస్ట్ వర్టికల్ రైజ్ ఇచ్చింది. కాబట్టి దానికి ఒక రీజనబుల్ కరెక్షన్ అనేది మార్కెట్ లో వస్తుంది. టైం వైజ్ ఇట్ విల్ స్పెండ్ సమ్ టైమ్ బికాజ్ ఈ మొత్తం ర్యాలీలో, ఈ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీలో పెద్ద కరెక్షన్స్ మనం ఎప్పుడు చూడలేదు. సో ఇది ఇంకొంచెం టైము ఈ లోవర్ లెవెల్స్ లో విత్ కరెక్టివ్ ఫేజ్ ఇంకొన్ని 1-2 quarters ఉంటుందని నేను అనుకుంటాను. సో ఇలా జరుగుతుంటే చాలా మంది ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అలా అనుకుంటూ ఉంటారు. మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాము స్టాక్ మార్కెట్లలో ఆటుపోటు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా చూస్తున్నట్లయితే కనుక లాభాలు తక్కువ, నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి సార్? అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు ఒక వాల్యుయేషన్స్, ఏ వాల్యుయేషన్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, 2-3 years లో మనకు ఎంతవరకు వాల్యుయేషన్స్ వెళ్ళొచ్చు అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే వాల్యుయేషన్స్ ఇంకా చాలా స్టాక్స్ లో రీజనబుల్ లెవెల్స్ ఇంకా రాలేదు. సో వాల్యుయేషన్ కరెక్షన్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 50% ఆఫ్ స్టాక్స్ మనం తీసుకుంటే దే హావ్ కరెక్టెడ్ మోర్ దెన్ 40%. ఓకే, సో చాలా మటుకు స్టాక్స్ కొన్ని రీజనబుల్ లెవెల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ వర్టికల్ రైజ్ వస్తుందని నేను చెప్పలేను. కానీ స్టాక్స్ లో, కొన్ని స్టాక్స్ లో ఎక్కడైతే గ్రోత్ కన్సర్న్స్ లేవో అండ్ వాల్యుయేషన్స్ కూడా కరెక్ట్ అయ్యాయో అట్లాంటి స్టాక్స్ ఇమ్మీడియట్ బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్స్ లో డెఫినెట్లీ వన్ షుడ్ లుక్ ఎట్ బయింగ్, బట్ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మెయిన్ గా ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? అంటే పానిక్ లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవాలి. అండ్ ఈ పానిక్ లో ఎప్పుడు మార్కెట్స్ లో పానిక్ లో స్టాక్ అమ్మకుండా మీకు ఇఫ్ యూ ఫీల్ దట్ ద వాల్యుయేషన్స్ ఇంకా మనము రాంగ్ స్టాక్ లో ఎన్నుకున్నామని అనిపించినప్పుడు లాస్ అయినా కూడా ఒకసారి బుక్ చేసుకొని స్టాక్స్ గ్రోత్ స్టోరీస్, క్వాలిటీ మంచిగా ఉన్న స్టాక్స్ లో చర్నింగ్ చేసుకోవడం బెటర్. అండ్ లాస్ట్ ఈ 3 months పక్కన పెడితే అంతకుముందు మంచి ప్రాఫిట్స్ ఇన్వెస్టర్స్ ఉన్నాయి. ఆ ప్రాఫిట్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఇక్కడ కొంచెం చర్నింగ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లాస్ బుక్ చేస్తూ అది మనకు సెట్ ఆఫ్ అయిపోతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అగైనెస్ట్ మనకు లాసెస్ బుక్ చేసుకుంటే యూ హ్యావ్ టు పే లెసర్ ట్యాక్స్.
సో ఆ ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ సునీల్ గారు.